ధైర్యం ఉంది, అది సమాసంలో పెడతాం. ఏమైతుంది ఆమె జీడే చాలు, అంతే చాలు, అంతే ఏమవుతుంది. నేను పెడతాక ఎవ్వడున్నా లేకుండా నేను ఒక్కరిని కంపల్సరీ నేను పెట్టకపోతే ప్రసాద్గా కాదు అని చెప్పి చెప్పించుకొని కొట్టి పంపింది. వీడియో అవసరం లేదు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా నవ్వు వచ్చింది నాకు. చాలా రోజులు అవుతుంది వీడియో తీసుకొని. యాక్చువల్గా పాప కోసం మా బాబా అంటే ఫాదర్, మా డాడీ కోసం ఈ వీడియో తీద్దాం అనుకొని వీడియో అయితే తీసుకున్న తర్వాత ఒకసారి నేను ఫస్ట్ వాయిస్ వినలేదు. అందరం ఉన్నాం అనమాట. పిచ్చి పిచ్చిగా అందరు మాట్లాడుకుంటున్నప్పుడు అంత సౌండ్ ఉంది కదా, ఒక్కరిది కూడా కరెక్ట్గా లేదు అని చెప్పి నేను మ్యూట్ చేసిన. తర్వాత ఒకసారి ఎడిటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి వాయిస్ ఇందామని వింటే అది మా తమ్ముడిది కాన్వర్జేషన్. అంటే వాళ్ళు మేము మాట్లాడుకుంటున్నప్పుడు మా అమ్మ ఏమో ఆమె ఆశీర్వాదం ఉండాలి, ఆడపిల్ల మంచిగా ఉంటే చాలు, ఆమె సంతోషంగా మన విషయంలో ఉంటే మంచి జరుగుతుంది అంటే మా తమ్ముడు అవునవును అని చెప్పి, అంటే అంతకుముందు వాడు చెప్తుండు నీకు 5 తులాల బంగారం ఇప్పిస్తా అది ఇదని మాట్లాడిండు. అయితే మా ఫాదర్ ఏమంటే వీడియో అయితే డిలీట్ చేసుకోకు, వీడియో ఉంచు, నేను మామూలుగా వీడియో తీసుకుంటున్నా, అందరం సంతోషంగా కలిసి ఉంటాం కదా అని చెప్పి వీడియో తీసుకుంటుంటే వాడు చెప్పిన మాటలు మర్చిపోతాడేమో, తర్వాత మళ్ళీ మాట్లాడినప్పుడు ఈ విషయాలు గుర్తుండాలి, అంటే వాళ్ళ బంగారం నేనేం ఆశించలేదు, కాకపోతే వీడియో తీసుకుంటున్నా కదా గుర్తుంటుందమ్మా, వీడియో డిలీట్ చేయకంటే అది నవ్వుకుంటున్నాము, వీడియో అవసరం లేదు నాకు గుర్తుంది నేను చేపిస్తా అని వాడు గట్టిగా మాట్లాడిండు. అక్కడ వీడియో చూసినాక ఈ వీడియోలో డిస్కషన్ మొత్తం మారిపోయింది. ఇక్కడ మా పాప గురించి మాట్లాడదామని అనుకున్నాను అనమాట. మా పాపకి మా నాన్న అంటే చాలా ఇష్టం. అసలు చూడు మేము ఉంటే నిలబడమంటే అస్సలు నిలబడదు, కానీ ఇప్పుడు చూడు గట్టిగా ఎగురుతూ పక్కనే నిలబడి ఉన్నది. అందుకనే ఇంకా వీడియో దాని గురించి తీద్దామని డిస్కషన్ వచ్చి ఇంకెక్కడనో వెళ్ళిపోయింది మ్యాటర్. ఆ వీడియో మ్యూట్ చేసేసిన, ఆల్రెడీ అదంతా ఉంది మాటల్లో, ఎందుకులే అని తీసేసిన. ఇంకా మా ఫాదర్ ఇంటికి వస్తే చెస్సే ఆడుతుంటాడు మా పిల్లలు, మా ఫాదర్ చెస్ ఆడతారు. ఇంకా నిన్నైతే సంక్రాంతికి కైట్స్ ఎగిరేయటం అవన్నీ జరిగినాయి. ఇంకా మనకు ఒకటి మెయిన్, మన వీడియోలో మంచి మాటలు చెప్పుకోవాలనుకున్నాం కదా, ప్రతి ఒక్కరు ఆడపిల్లని ఏం పెట్టకపోయినా పర్వాలేదు, ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగా చూసుకుంటే అంతే చాలు కదా. చాలామందికి ఏముంటుంది, మనం పోయి వాళ్ళ దగ్గర ఏదో ఆశించి రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఒక్క పూట అయినా తిని సంతోషంగా వాళ్ళు మాట్లాడితే చాలు. మనం తిని ఈ రోజుల్లో తిండి కోసం ఎవరు ఉంటలే కదా. తిండి అనేది కరువే లేదు జనాలకి. కాకపోతే పుట్టింటి నుంచి ఆ ప్రేమ అనేది ఎప్పుడూ ఉండాలి అని ఆశిస్తున్నాయి. ఎందుకంటే చాలా మారిపోతున్నాయి కదా రోజులు అనేవి. కలిసి అందరూ ఉన్నంతలో కలిసి ఉంటే అదే సంతోషం. ఇది నా